ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. నేను చేస్తున్నాను అనే భావము ఉన్నంత వరకు మంచి పనులకైనా చెడు పనులకైనా ఫలితాలని అనుభవించాల్సిందే ఈ మాయా నేను. ఒక పనితో మరొక పనిని ఎట్లా ముడిపెట్టడం? నేను చేస్తున్నాననే భావం లేకపోతే మనిషిపై ఏ ప్రభావము ఉండదు. సాక్షాత్కారమైతేనే కానీ, అంటే స్వరూపము వ్యక్తమవుతే కానీ నేను చేస్తున్నాననే భావం పోదు. ఆత్మసాక్షాత్కారము అయిన వానికి జపము అవసరమేమిటి? తపస్సు అవసరమేమిటి? ప్రారబ్ధం వల్ల జీవితం కొనసాగిపోతుంది. కానీ ఆత్మసాక్షాత్కారం పొందినవాడు దేనిని కోరడు. ప్రారబ్ధ కర్మ 3 రకాలుగా ఉంటాయి అని ఇక్కడ చెప్తున్నారు భగవాన్ రమణులు. అవే ఇచ్ఛ, అనిచ్ఛ, పరేచ్ఛ అని. అంటే స్వయంగా కోరుకున్నది, కోరిక లేనిది, ఇతరుల కోరిక వలన అయ్యేది. ఆత్మసాక్షాత్కారం అయిన వానికి ఇచ్ఛా ప్రారబ్ధము ఉండదు, కానీ మిగిలిన 2 ఉంటాయి. జ్ఞాని ఏమి చేసినా ఇతరుల కోసమే. ఇతరుల కోసం ఏదైనా చేయవలసి వస్తే చేస్తాడు, కానీ ఫలితాలు అతనినేమీ ప్రభావితం చెయ్యవు. జ్ఞాని చేసిన పనులకు పుణ్యము కానీ పాపము కానీ అంటవు. జ్ఞాని ఏమి చేసినా లోకం దృష్టిలో ప్రామాణికము, ఉచితము అయినదే చేస్తాడు. ఈ జన్మలో తమ ప్రారబ్ధం ప్రకారం కొన్ని అనుభవించి తీరాలి అని తెలిసిన వాళ్ళు ఆ అనుభవాల వల్ల ఏ వ్యాకుల పాటను చెందరు. నీ సంకల్పం ఉన్నా లేకపోయినా నీవు అనుభవించాల్సింది నీ మీద తప్పకుండా పడుతుంది. దీనిని గ్రహించు అంటారు రమణులు. అలానే ఒక భక్తుడు ఇలా అడుగుతారు, ఆత్మసాక్షాత్కారమైన వానికి ఇక కర్మ లేదు, తన కర్మ అతనిని బాధించదు, అయినా ఈ దేహంతో ఎందుకు ఉండాలి అంటే రమణులు ఇలా చెప్తారు, ఈ ప్రశ్నని వేసేదెవరు? జ్ఞాన లేక అజ్ఞాన? జ్ఞాని ఏమి చేస్తాడనే విషయముపై నీవు గొడవ పడటం ఎందుకు? నీ సంగతేమిటో నీవు చూసుకో. నీకు నేను దేహాన్ని అనే భావం ఉంది, అందువల్ల జ్ఞానికి కూడా దేహం ఉందని అనుకుంటున్నావు. తనకి దేహముందని జ్ఞాని అన్నాడా? అతనికి దేహమున్నట్లు నీకు కనపడవచ్చు, దేహంతో ఏవేవో పనులు చేస్తున్నట్టు కనపడవచ్చు, కానీ తనకు దేహమే లేదని జ్ఞానికి తెలుసు. జ్ఞాని మనస్సు దగ్ధబీజ మనస్సు, అంటే తగలబడిన త్రాడులాగా ఉంటుంది, పగటి చంద్రుడి వలె ఉంటుంది. ఒక మృత మనస్సు ఆ త్రాడులాగా కనపడినా దానితో దేనిని కట్టలేము. జ్ఞాని అంతే, అందరి వలనే కనపడవచ్చు, కానీ అది బయటికి ఆకారం మాత్రమే. దేహంతో తాదాప్యము ఉన్నంతకాలం దీనిని అర్థం చేసుకోవటం కష్టం. అటువంటి ప్రశ్నలకు ప్రారబ్ధము పూర్తిగా క్షయమయ్యే వరకు జ్ఞాని యొక్క దేహం నిలుస్తుంది, ఆ తరువాత రాలిపోతుంది అని ఒక్కోసారి సమాధానం చెప్తాం. దీనికి ఉపమానంగా విల్లు నుండి విడువడిన బాణాన్ని చెప్తారు. దాని లక్ష్యాన్ని తాకేదాకా బాణం వెళ్తూనే ఉంటుంది. వాస్తవము ఏమిటంటే జ్ఞాని ప్రారబ్ధ కర్మతో సహా అన్ని కర్మలకు అతీతుడు. దేహం కానీ దాని కర్మలు కానీ అతనిని బంధించవు. అహంగా నిత్యం భాసిస్తూ ఏ పరిమితులు లేక అనంతంగా వ్యాపించిన శుద్ధ చైతన్యంలో నిమగ్నమయ్యే వారికి ప్రారబ్ధ కర్మ లవలేశమైనా ఉండదు. స్వర్గధామాన్ని చేరుకొని అనుభవించిన వారికి విధి అంటూ ఏమీ లేదన్న మాటలకి అర్థమిదే. అలాగే భగవాన్ రమణులు ఒక్కొక్క సందర్భంలో జరగనున్నదేదో జరగక మానదు అంటుంటారు. అప్పుడు మనకి ఒక సందేహం రావచ్చు, మరి జరగనున్నదేదో జరగక మానదప్పుడు ప్రార్థనలు చేయటం కానీ ప్రయత్నం చేయటం కానీ ఎందుకు? ఊరికే ఉంటే సరిపోదా అంటే రమణులు ఇలా చెప్తారు,
విధిని దాటడానికి రెండే మార్గాలున్నాయి. ఆ అదృష్టం ఎవరికి అని విచారించి ఆ అదృష్టానికి వశమైనది అహంకారమే గాని ఆత్మ కాదని, అసలు అహంకారానికి అస్తిత్వమే లేదని తెలుసుకోవటం. రెండవది పరిపూర్ణంగా సర్వేశ్వరునికి అర్పితమై అహంకారాన్ని ధ్వంసం చేయటం. అంటే నీ నిస్సహాయతని గ్రహించి ప్రభూ నేను కాదు నీవే అని ఎప్పుడూ అనుకోవటం. నేను నాది అనే భావాన్ని విడిచి అంతా సర్వేశ్వరునికే అంకితం చేసి నీ జీవిత గమనాన్ని ఆయన ఆధీనం చేయటం. భగవంతుడు ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని కోరిక ఉన్నంతకాలం శరణాగతి పరిపూర్ణం కాదు. ప్రపత్తి అంటే సర్వేశ్వరుని పట్ల అచంచలమైన నిర్హేతుకమైన ప్రేమ, ఆఖరికి మోక్షం కొరకు కూడా కాదు. దీనినే మరొక విధంగా చెప్పాలంటే విధిని గెలవాలంటే ఆత్మ విచార మార్గం ద్వారా కానీ భక్తి మార్గం ద్వారా కానీ అహంకారాన్ని తుడిచిపెట్టాలి అంటారు రమణులు. నిజానికి ఈ సంకల్పము అనేది కూడా తానొక వ్యక్తిని అనే భావము ఉన్నంత కాలము ఈ సంకల్ప బలము ఉంటుంది. అన్ని శాస్త్రాలు ఈ విషయం మీదే ఆధారపడి ఉన్నాయి. అందువల్లే ఆ సంకల్పాన్ని సన్మార్గంలోకి పంపమని చెప్తాయి. ఈ సంకల్పం కానీ అదృష్టం కానీ ఎవరికో పరిశీలించు, అవి ఎక్కడి నుంచి ఉద్భవిస్తాయో కనుగొని అక్కడ సంస్థితుడవై ఉండు. ఆ పని చేస్తే ఆ రెంటిని అధిగమిస్తావు. ఈ ప్రశ్నల్ని ఇంతగా చర్చించటానికి అదే ప్రయోజనం. ఈ ప్రశ్నలన్నీ ఎవరికి ఉదయిస్తున్నాయి అది కనుగొని శాంతుడవై ఉండు అంటారు రమణులు. అంటే ఈ అహంకారము ఉద్భవించిందేమో గమనించు అంటారు. ఈ దేహాత్మబుద్ధి జనించిందేమో విచారణ చెయ్యి అంటారు. ఎందుకంటే అహంకారం అంటూ ఏమీ లేదు. అది ఉన్నట్లయితే రెండు నేనులు ఉన్నాయని ఒప్పుకోవాల్సి వస్తుంది అంటారు రమణులు. కాబట్టి అహంకారం గురించి తలుచుకుంటూ ఎందుకు బాధపడతావు? ఇంతకు అవిద్య అంటే ఏమిటి? అవిద్య అంటే లేనిదన్నమాట. అయినా ప్రాపంచిక జీవితం కోసము అవిద్య అంటూ ఒకటి ఉందని ప్రతిపాదించవలసి వస్తుంది. అవిద్య కేవలం మన అజ్ఞానమే తప్ప ఇంకేమీ కాదు. అంటే ఆత్మ గురించి మరుపు, అజ్ఞానం అన్నమాట. సూర్యుడు ఉన్నప్పుడు చీకటి ఉండగలదా? అట్లాగే స్వయం ప్రకాశమైన ఆత్మ సమక్షంలో అవిద్య ఉండగలదా? నువ్వు ఆత్మేమేనని తెలుసుకుంటే ఇక అంధకారం కానీ అవిద్య కానీ శోకం కానీ ఉండవు. దుఃఖాన్ని బాధని అనుభవించేది ఈ మనస్సే. అంధకారం రాను రాదు, పోను పోదు. సూర్య ప్రకాశంలో చీకటికి ఎట్టా అయితే తావులేదో, అంటే సూర్యుని చూస్తున్నప్పుడు మనకి అంధకారము కనిపించదు. అట్లాగే ఆత్మలో సంస్థితుడైనప్పుడు అవిద్య అంటూ ఏమీ లేదని తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ చేయవలసిందల్లా ఈ అవాస్తవము ఉద్భవించిందేమో గమనించు. ఎందుకంటే ఇంకొక కోణం నుంచి చూస్తే, అంటే ఆత్మనిష్టలో ఉండి మనం గమనిస్తే అసత్యం అంటూ ఏమీ లేదు. ఉండేదల్లా ఆత్మ ఒక్కటే. ఈ ప్రపంచాన్ని మిగిలిన వాటిని నీవు గ్రహించటానికి మూల కారణము ఈ దేహాత్మ బుద్ధి. అంటే దేహమే ఆత్మ అనుకునే బుద్ధి, ఈ యొక్క వ్యక్తి భావన, ఈ జీవ లక్షణాలు. అదే దాని మూలమేదో కనుక్కోవటానికి నీవు గనక ప్రయత్నిస్తే అనుగ్రహం చేత, గురువు యొక్క అనుగ్రహం చేత, ఆత్మ యొక్క అనుగ్రహం చేత అది లేదని, నువ్వు చూసే ఈ సృష్టి కూడా లేదని తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఆత్మ అనుగ్రహం అంటే, ఆత్మ వ్యక్తం అవటం అంటే అనుగ్రహం వ్యక్తం అవటమే. కొత్తగా అనుగ్రహం అనేది బయట నుంచి రాదు, నీ లోపల నుంచే పొంగి పొరలుతుంది. కాబట్టి ఆత్మజ్ఞానం అంటే ఆత్మగా ఉండటమే. ఆత్మగా అంటే ఉనికిగా ఉండటమే. అంటే అది నీ ఉనికే. ఎవరు తన ఉనికిని కాదనలేరు కదా. నువ్వు లేవు అని ఎవరు చెప్పరు, నేనున్నాననే చెప్తాము. ఆ నేను ఉన్నాను అన్నదే భగవంతుని యొక్క స్థితి. నీవు ఆత్మ కూడా వేరే దానిగా భావించాలనుకుంటున్నావు. ఉన్న చిక్కంతా అక్కడే వచ్చింది. ఎప్పుడూ ఈ వేరే విధంగా భావించుకోవటానికి అలవాటు పడిపోవటం వల్ల నీ గురించిన జ్ఞానాన్ని పోగొట్టుకున్నావు. అంతే తప్ప ఇక్కడ
నీవు కొత్తగా సాధించాల్సిందంటూ ఏమీ లేదు. ఆత్మని అట్లా భేదభావంతో ఊహించలేము. ఆత్మని తెలుసుకోవాల్సింది ఎవరు? జడ పదార్థమైన శరీరం తెలుసుకోగలదా? అలాగే జడ పదార్థమైన ఈ మనస్సు తెలుసుకోగలదా? అలాగే జడ పదార్థమైన ఈ బుద్ధి తెలుసుకోగలదా? ఈ ఇంద్రియాలు తెలుసుకోగలవా? ఆత్మ వీటికి అతీతంగా ఉంటుంది. అది గుణాతీతం, గుణాలకు కూడా అతీతంగా ఉంటుంది. అది గుణరహితం. కాబట్టి నీవు ఒక వ్యక్తి భావనతో నీవు తెలుసుకోలేవు. ఒక లిమిటెడ్ నాలెడ్జ్తో, ఒక పరిమితమైన జ్ఞానంతో నువ్వు పూర్ణ జ్ఞానాన్ని ఎలా తెలుసుకుంటావు? పైగా ఈ పరిమితమైన జ్ఞానము జడ పదార్థమయ, ఉనికి లేనిది, అంటే తనకంటూ మనుగడ లేనిది. అది ఈ జ్ఞానం మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి ఇక్కడ నీ మనస్సు తెలుసుకోలేదు. ఎప్పుడూ నీ గురించి చెప్పుకుంటావు, ఆలోచిస్తావు. కానీ ప్రశ్నించేటప్పుడు ఆ నేను ఎవరో తెలియదంటావు. నువ్వే ఆత్మవి అయినా ఆత్మని తెలుసుకోవటం ఎట్లా అని అడుగుతావు. ఇందులో భగవంతుని లీల కానీ, దానిలో కాఠిన్యం కానీ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ ఆత్మని మనుషులు గుర్తించకపోవటం వల్లనే ఇన్ని శాస్త్రాలు, ఇన్ని పురాణాలు, ఇన్ని ఇతిహాసాలు ఈ మాయ గురించి, లీల గురించి చెప్తున్నాయి. కాబట్టి ఆత్మకి భిన్నంగా ఏమీ లేవు. ఉన్నదే జ్ఞానము, ఉన్నదే స్వయం ప్రకాశమైన జ్ఞానము. ఈ జీవజగత్తు ఈశ్వరులు ముచ్చపు చిప్పలో వెండి వలె కల్పనామాతురులే. కాబట్టి ఉన్నదే జ్ఞానము. తెర మీద ఎన్ని బొమ్మలు పడినా తెరకు ఏమీ అవ్వనట్టు నువ్వు తెరవి. ఆత్మ అహంకారాన్ని ఏమీ సృష్టించలేదు. అహంకారానికి గల భావాలు ప్రపంచంలాగా నీకు ప్రదర్శింపబడుతున్నాయి అంతే. నువ్వు చూసిన ఈ చెట్లు, చేమలు, ఈ దృశ్యాలు ఇవన్నీ నీ లోపలవే, నీ మనస్సు లోపలవే నీకు అలా బయట దర్శనమిస్తున్నాయి. ఇవన్నీ ఆత్మ నుంచి ఏమీ ఉద్భవించలేదు. ఆత్మ ఖండించబడి జీవజగత్తు ఈశ్వరులు కాలేదు. ఆత్మ ఎన్నడూ మొక్కలై జీవుడు, జగత్తు, ఈశ్వరుడు కాలేదు. ఆత్మ ఖండించబడలేదు. ఆత్మ పరిపూర్ణంగా ఉన్నది. అది పరిపూర్ణమైన జ్ఞానం అది. కాబట్టి ఇక్కడ నీ కర్తవ్యము ఉండటమే, ఇదిగా అదిగా ఉండటం కాదు. నిశ్చలంగా ఉండు అనేదే ఇక్కడ పద్ధతి. నేను ఫలానా అనే భావాన్ని విడిచిపెట్టాల్సిందే. ఆత్మసాక్షాత్కారానికి కావలసిందల్లా నిశ్చలంగా ఉండటమే. కాబట్టి నీ గురించిన సత్యాన్ని పరిశీలించటం అవశ్యం చెయ్యాలి. దానిని లక్ష్యంగా పెట్టుకొని దాని గురించి సావధానంగా హృదయంలో ఎరుక కలిగి ఉండాలి అంటారు రమణులు. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.